నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు కార్యక్రమంలో శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా మనిషిని గుల్ల చేసి జీవితాన్ని నరకప్రాయంగా మార్చే మత్తు వ్యసనాలకు ఎలా వీడ్కోలు పలకాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. పొగ, మద్యం, డ్రగ్స్ ఇవన్నీ మొదట్లో సరదాగానే మొదలవుతాయి. ఆపై వీడని వ్యసనాలుగా మారిపోతాయి. ఒక్కసారి ఈ వ్యసనాల బారిన పడితే ఇక జీవితాంతం అవి జలగల్లాగా పట్టి పీడిస్తాయి. మనిషిని ఏకంగా బానిసలుగా మార్చేసుకుంటాయి. నిజానికి చాలామందికి ఈ వ్యసనాలను వదిలించుకోవాలనే ఉంటుంది. కానీ నికోటిన్ మాయాజాలానికి అలవాటు పడ్డ మనసు, శరీరం తిరిగి వ్యసనాల ఊబిలోకి లాగేస్తూ ఉంటాయి. ఈ వ్యసనాలను వదిలించుకోవడం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు. వ్యసనాల కబంధ హస్తాల నుంచి బయటపడేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొగ తాగడం, మద్యపానం, మత్తు పదార్థాల్ని తీసుకోవడం ఇవన్నీ మొదట్లో సరదాగా మొదలవుతాయి. ఆపై అలవాట్లుగా మారతాయి. చివరికి వీడలేని వ్యసనాలుగా పరిణమిస్తాయి. ఒక్కసారి ఈ వ్యసనాల బారిన పడితే ఇక అవి మనల్ని జీవితాంతం జలగల్లా పట్టి పీడిస్తాయి. సిగరెట్లోని నికోటిన్, మద్యం, మాదక ద్రవ్యాలలోని మత్తు మనిషిని గమ్మత్తుగా చిత్తు చేస్తాయి. ఈ మహమ్మారి వ్యసనాలు మనిషిని ఏకంగా బానిసగా మార్చేస్తాయి. ఈ రోజుల్లో మనం అన్ని వయసుల వాళ్ళకు కూడా రకరకాల వ్యసనాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మద్యపానం, సిగరెట్లు తాగడం, పొగ తాగడం, అదేవిధంగా సిటీల్లో ఉండే పిల్లల్లో, తర్వాత యువకుల్లో కూడా ఈ డ్రగ్స్ అంటే కొన్ని రసాయన సంబంధిత మత్తు పదార్థాలని సేవించడం, ఇవన్నీ కూడా మనం తరచుగా చూస్తున్నాం. అయితే మనం దీన్ని వ్యసనము అనడానికి ముఖ్యమైన 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కొత్తల్లో అది గమ్మత్తుగా ఉంటుంది. రెండోది ఏంటంటే అది మత్తులోకి దించుతుంది. ఈ గమ్మత్తు మత్తుగా మారేటప్పటికి దాంట్లో నుంచి ఒక రకమైన ఆనందం, ఒత్తిడిని తగ్గించేటువంటి ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది. అందువల్లనే అన్ని వయసుల వాళ్ళు కూడా ఏదో ఒక వ్యసనానికి గురి అవుతున్నారు ఈ రోజుల్లో. సిగరెట్ కాల్చిన తొలి చేదు అనుభవాన్ని మనలో చాలామంది అప్పటికప్పుడే మర్చిపోతారు. నికోటిన్ మత్తుకు దాసోహమై పొగ వ్యసనానికి చిక్కిపోతూ ఉంటారు. పొగాకు వ్యసనాలను వదిలించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పొగ ఎందుకు తాగుతారు అని ప్రశ్నిస్తే సరదా కోసమని, స్టైల్ కోసమని, రిలాక్స్ కోసమని ఇలా రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఆందోళన, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం మనలో చాలామంది పొగాకుకు బానిసలుగా మారుతుంటారు. అలాగే మద్యపానం కూడా. పండుగలనో, పార్టీలనో, ఫంక్షన్లనో సరదాగా స్నేహితులతో మొదలయ్యే ఈ మద్యపానం చూస్తూ చూస్తూ ఉండగానే ఒక అలవాటుగా మారిపోతుంది. చివరికి వీడలేని వ్యసనంగా పరిణమిస్తుంది. వ్యసనాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి? వెరీ వెరీ లో మిడిల్ క్లాస్, తర్వాత అప్పర్ క్లాస్, బాగా డబ్బున్న ధనికుల్లో కూడా ఎక్కువ వ్యసనాలు ఉంటాయి. మరి లో క్లాస్ కూడా గంజాయి మొక్కలు తినడము, ఎక్కువగా తాగుడికి అలవాటు పడ్డము, బిడీలు తాగడం, చుట్టలు తాగడం, గుట్కాలు వేయడం, ఇవన్నీ కూడా మనం లో క్లాస్లో కూడా చూస్తుంటాం. మధ్య తరగతి వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఈ వ్యసనాలు తక్కువగా గమనించడం జరిగింది. రెండవది ముఖ్యంగా యువకుల్లో ఎక్కువగా చూస్తాం మనం. ఎందుకంటే యూత్ లేదా టీనేజర్స్ వీళ్ళు ఏమవుతుందంటే ఈ రోజుల్లో చాలా రకమైన ఒత్తిడులు ఉన్నాయి. చదువు కానివ్వండి, లేదా తల్లిదండ్రుల నుంచి కానివ్వండి, లేదా ఎన్వైరన్మెంటల్ పర్యావరణం వల్ల వచ్చే ఒత్తిడులు కానివ్వండి, ఏదో ఒక ఒత్తిడి కారణంగా మనుషులు, ముఖ్యంగా యూత్
వ్యసనాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇక మూడవ కారణము కొన్ని మానసిక ఆందోళన పరిస్థితుల వల్ల, యాంగ్జైటీ స్టేటస్. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. సో ఓవరాల్ సిచ్యువేషన్, సోషల్ కండిషన్స్ మారినప్పుడు కూడా మనం వ్యసనాలకు గురయ్యే అవకాశం ఉంది. మనలో చాలామంది కాఫీ టీలకు లింకు పెట్టో, లేదంటే భోజనానికి జతకట్టో, లేదంటే ఆందోళన ఒత్తిళ్లు ఉంటేనో, లేదంటే సంతోషం కలిగినప్పుడో, ఇంకా విషాదంలో ఉన్నప్పుడో ఇలా 1,00,000 సందర్భాలకు లింకు పెట్టి సిగరెట్ తాగుతూ ఉంటారు. సిగరెట్ మానేద్దామని అనుకున్నప్పుడు ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడుతుంటుంది. కాలకృత్యాలు టీ, కాఫీ, భోజనం దగ్గర మొదలు పెడితే పరిచయస్తులు, ఫ్రెండ్స్, సహోద్యోగులు, కాదని ఇంకా పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, పండగలు, పార్టీలు, ఇలా ప్రతి సందర్భం కూడా సిగరెట్ మానేయాలనుకునే వారికి సవాల్ విసురుతుంటుంది. అందుకే సిగరెట్ మానేయాలన్న సంకల్పం కార్యాచరణలో పెట్టాలనుకున్నప్పుడు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాలి. నిజానికి స్మోకింగ్ నుంచి మనం తప్పించుకోవడం చాలా ఈజీ, అంత కష్టమైనది ఏమీ లేదు. ఒక మనిషి రోజు 30 సిగరెట్లు తాగే మనిషి ఒక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సచ్చినట్లు మానేస్తాడు. సామెత ప్రకారం సచ్చినట్లు మానేయడం అంటే అది. గుండె జబ్బు వచ్చినప్పుడు 2 లక్షలు బిల్లు పడ్డప్పుడు హాస్పిటల్ నుంచి ఇంకా సస్తారాను అన్నప్పుడు అప్పుడు మానేస్తున్నారు కదా. ఎలా మానేశారు? పూర్తిగా ఇది మన దృఢ విశ్వాసం మాత్రమే. ఇట్స్ ఓన్లీ యువర్ విల్. ప్రాబ్లం ఏంటంటే తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక చిన్న చిట్కా. ఎగ్జాంపుల్, నేనే మానేశాను, ఎక్కువ సిగరెట్ తాగేవాడిని, నేను ఈరోజు మానేశాను. ఒక వారం రోజుల తర్వాత నాగరాజు దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు అంటారే, ఏం డాక్టర్ గారు సిగరెట్ తాగండి, నా గురించి, నా బర్త్డే అంట. తాగాను, కానీ మరలానే అనుకున్నాను, ఓహో ఒక సిగరెట్ తాగాను, నా ఈ ఉద్యమం బ్రేక్ అయిపోయింది, బట్ పర్వాలేదు, రేపొద్దు నుంచి మళ్ళా నేను తాగను. కంటిన్యూ 2 నెలలు. ఇంకేదో ప్రోగ్రాంలో ఒకసారి తాగేస్తాం. అంటే యూ స్టాప్ అండ్ అగైన్ రీస్టార్ట్, స్టాప్ రీస్టార్ట్. అన్ని వ్యసనాలకి ఇదే చాలా చిన్న కిటుకు. మీరు ఒకసారి మానిన తర్వాత తిరిగి స్టార్ట్ చేసినప్పుడు పొరపాటున కూడా మీరు అయ్యో నేను మొదలుపెట్టానని బాధపడకూడదు, చింతించరాదు, ఒత్తిడికి లోను కాకూడదు. ఏం పర్వాలేదు, తాగితే తాగాను. ముఖ్యంగా భార్య సతీమణులు, నువ్వు ఈ వేస్ట్ ఫెలో, నువ్వు ముందు అంతే, నువ్వు మారలేవు, నువ్వు అంతే, నువ్వు వేస్ట్, నా జీవితం బర్బాద్ చేసావు అనకూడదు. పర్వాలేదండి, ఒక సిగరెట్ తాగారు, ఏమైంది, ముందు 30 తాగేవాళ్ళు కదా, ఎనీవే యువర్ ఎ గుడ్ మ్యాన్, రేపటి నుంచి మళ్ళీ మీరు మానేస్తున్నారు కదా అని ఒక చిన్న మోటివేషన్ వర్డ్ అవసరం. సో ఇది చాలా ముఖ్యమైనది. ఈ విధంగా ఎన్నో సార్లు మనం బ్రేక్ అండ్ స్టార్ట్ అయిన తర్వాత తప్పకుండా మానేయాలి. మనిషిని మత్తులో ముంచి బానిసగా మార్చుకునే మత్తు వ్యసనాలను మానుకోవడం కష్టసాధ్యమైన అసాధ్యం మాత్రం కాదు. సంకల్పం, గట్టి పట్టుదల ఉంటే ఎంతటి మొండి వ్యసనాన్నైనా సులువుగా మానుకోవచ్చు. వ్యసనాలను వదిలించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మద్యపానం ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి ఆయుష్ను హరించే ఈ విష వ్యసనంలో దీర్ఘకాలికంగా కూరుకుపోతే అందులో నుంచి బయటపడలేని మానసిక దౌర్బల్యం ఆవహించేస్తుంది. ఈ మానసిక దౌర్బల్యం కారణంగానే చాలామంది ఈ వ్యసనంలో కొట్టుకుపోతూ జీవితాన్ని చేజేతులా నరకప్రాయం చేసుకుంటున్నారు. అయితే మద్యపాన వ్యసనం ఎంతగా విషమించినా నేడు అనేక రకాల మందులతో సహా కౌన్సిలింగ్, బిహేవియర్ థెరపీ లాంటివి ఆ ఊబిలోంచి బయటపడేసేందుకు సహకరిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్. మద్యపానానికి మానేయడానికి కొన్ని వసతులు కూడా అవసరం. అసలు ఏ మనిషి మానేసేయాలి? షుగర్ వ్యాధి ఉంది, లేదా బీపీ కంట్రోల్లో లేదు, సీరియస్ జబ్బులున్నాయి, అంతేకాకుండా మనిషి తాగిన తర్వాత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నాడు, నేను చంపేస్తాను, పొడి చేస్తాను అంటున్నాడు, లేదా ఇంటికి వచ్చి అందరినీ కొడుతున్నాడు, లేదా యాక్సిడెంట్స్ చేస్తున్నాడు, అంటే దెర్ ఈస్ ఎ బిహేవియరల్ ప్రాబ్లం. ఒక మనిషి తాగినప్పుడు తన బిహేవియర్ మారిపోతుంది, తన ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది, వేరే వాళ్ళకు కూడా దీనివల్ల ప్రమాదం కలుగుతుంది అనుకున్నప్పుడు మనం ఆ వ్యక్తిని మాన్పించాలి. లేదు ఏదో 2 నెలలకు ఒకసారి ఒక చిన్న పెగ్గు తాగుతున్నాడు, ఆయనతో ప్రాబ్లం లేదంటే వదిలేయచ్చు. ఆయన రిలైజ్ అయినప్పుడు ఆయనే మానేస్తాడు. కానీ ఈ హై రిస్క్ గ్రూప్ మనుషుల్ని మనం తప్పించాలి. లేకపోతే వీళ్ళు క్రమక్రమంగా అడిక్ట్స్ లేదా బానిసలు అయ్యే అవకాశం ఉంది.
ఈ తాగుడు వ్యసనాన్ని మగవాళ్ళకి ముఖ్యంగా తగ్గించాలి అంటే భార్యల రోల్ చాలా ఎక్కువ ఉంది. తరచుగా భార్యలు ఏం చేస్తారు, తాగి రాగానే వాళ్ళతో ఫైటింగ్ చేస్తారు. నేను నీ లైఫ్ చెడగొట్టేసావు, నా జీవితం కూడా చెడిపోతుంది, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, నువ్వు ఎందుకు పనికిరావు, యూజ్లెస్. దానికన్నా ఆయనకి సహకరించి బయట తాగే బదులు, నాయన ఇంట్లో కూర్చొని తాగు, నువ్వు తాగే ఆ రమ్ము నేనే తాగి తెప్పిస్తాను, కూర్చొని హస్బెండ్ ముందు బయట నుంచి ఇంట్లోకి తెప్పించుకోండి. ఇది జరిగిన ట్రూ స్టోరీ. అంటే ఆయన మీరు అపోజ్ చేసే కొద్దీ ఆయన ఇంకా ఎక్కువ తాగుతాడు, మీరు ఫైటింగ్ చేసే కొద్దీ ఆయన ఇంకా ఎక్కువ తాగి వచ్చి కొట్టగలడు, లేదా ఆయన బిహేవియర్ పూర్తిగా మారిపోవచ్చు. కాబట్టి మనం ఫస్ట్ ప్రయత్నం బయట ఉన్న హస్బెండ్ని ఇంటికి తీసుకురావాలి. ఇంట్లో కూర్చొని అందరి ముందు ఎంతసేపు తాగగలడు, ఏదో కొద్దిసేపు తాగగలడు, ఆటోమేటిక్గా తాగే క్వాంటిటీ తగ్గుతుంది. అదేవిధంగా పిల్లలతోటి జరిగే ఇంటరాక్షన్ని పెంచాలి. ఇంట్లో డాడీ మనం సినిమాకి వెళ్దాం, మమ్మీ టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుంది, కౌన్ బనేగా కరోడ్పతి, మనం అందరం కలిసి ఆన్సర్ చేద్దాం. ఏదో చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ మనం తయారు చేయడం వల్ల ఆ హస్బెండ్ యొక్క తాగుడు తగ్గే అవకాశం ఉంది. అంటే కాన్ఫ్లిక్ట్, తగాదా, ఈగో, ఇవన్నీ ఏం చేస్తాయి, తాగుడిని పెంచుతాయి. సో ఈ విధంగా కొన్ని నెలలు మనము చాలా క్లోజ్గా ఉంటూ హస్బెండ్ తోటి ఆయన్ని చాలా ప్రేమగా, మగవాళ్ళకి చాలా వీక్నెసెస్ ఉంటాయి, లేడీస్ అనుకుంటే చాలా ఈజీగా మార్చగలరు. ఈ విధంగా మనం చేయడం వల్ల తగ్గించవచ్చు. కానీ కొన్నిసార్లు మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు డీ అడిక్షన్ సెంటర్స్కి తీసుకెళ్లాల్సింది. మాట వినడం లేదు, ఉద్యోగానికి పోవటం లేదు, హెల్త్ చెడిపోతుంది, చాలా కష్టం. వీటిని ఏదో విధంగా వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేసేసేయాలి, వాళ్ళలో మార్పు వస్తుంది. చాలా కఠినంగా తాగే వాళ్ళలో కూడా 3 నెలల్లో సరైన పద్ధతులు ఫాలో చేసినప్పుడు అడిక్షన్ నుంచి తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. యు మస్ట్ ట్రై దిస్. మనిషిని పీల్చి పిప్పి చేసే మత్తు వ్యసనాలను మానుకునేందుకు ఇప్పుడు చక్కటి మందులున్నాయి. డమ్మీ నికోటిన్ మాత్రలు, ప్యాచెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కౌన్సిలింగ్తో పాటు అవసరమైన వైద్య సాయం తీసుకోవడం ద్వారా మత్తు వ్యసనాలను ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. పొగ త్రాగకూడదని, మందు మానేయాలని, మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదని మనలో చాలామంది నిర్ణయాలైతే తీసుకుంటారు. అయితే వాటిని సరిగ్గా అమలు చేయలేకపోతుంటారు. పదే పదే విఘ్నాలు కలుగుతుంటాయి. ఇలా అవరోధాలు ఎదురైనప్పుడు మానేయాలనే ప్రయత్నాలను మరింత పట్టుదలతో చేయాలని మానసిక వైద్యులు చెబుతారు. నడక నేర్చుకునే పసిపిల్లలు కనీసం కొన్ని వందల సార్లు కింద పడినా మళ్లీ మళ్లీ ప్రయత్నించి చివరికి అడుగులేయడం నేర్చుకుంటారు. తప్పుదారి పట్టిన జీవితాన్ని మంచి మార్గంలో పెట్టుకోవడానికి యువకులు, పెద్దలు ఎన్నిసార్లు ఎంత పట్టుదలగా ప్రయత్నించినా తక్కువే అని చెప్పాలి. అయితే మనం ఈరోజు ఉన్న సిటీ లైఫ్లో కొద్దిపాటి వ్యసనం అని చెప్పలేము, సోషల్ హ్యాబిట్స్ లేదా ప్రివిలేజెస్. అసలు మీరు ఆల్కహాల్ లేకపోతే పార్టీలకు ఎవరు రారు. గొప్ప గొప్ప కాన్ఫరెన్సెస్లో కూడా ఈవెన్ డాక్టర్స్ కూడా ఆల్కహాల్ లేకపోతే ఏమయ్యా మందు లేదు ఎట్లా అంటాం. అంటే మన సొసైటీలో అంతా అన్ని లెవెల్స్లో కూడా మద్యపానము బాగా పెరిగింది, స్మోకింగ్ కొంతవరకు తగ్గింది. అయితే మనము దీని నుంచి మనం వ్యసనంగా మారకుండా మనం కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి? స్మోక్ చేసేవాళ్ళు ఫస్ట్ స్మోకింగ్ని పూర్తిగా మానేసేయండి. పొగ తాగడం వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి, దానివల్ల ఎటువంటి లాభం లేదు, మనతో పాటు వేరే వాళ్ళకు కూడా చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని స్టాప్ చేయడమే 100% కరెక్ట్. నేను మనస్ఫూర్తిగా స్మోకింగ్ చేసేవాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని అంటారు. ఎందుకంటే మన పని మనం ఏం చేసినా మనకు ఎంత డ్యామేజ్ అయినా కూడా దానివల్ల వేరే వాళ్ళకి డ్యామేజ్ అయితే మాత్రం అది దాంట్లో ఏమీ గొప్పతనం లేదు. కాబట్టి యూ హ్యావ్ టు స్టాప్ స్మోకింగ్ ఎట్ ఎనీ కాస్ట్. మీరు సోషల్గా ఎప్పుడన్నా తాగాలి అని అనిపించిందంటే థింక్ అండ్ డ్రింక్. గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా, థింక్ అండ్ డ్రింక్. ఫస్ట్ ఎప్పుడు కూడా స్మాలే తాగండి, లార్జ్ చేసుకోవద్దు. స్మాల్ అంటే తెలుసా, 30 ml మాత్రమే, 60 ml స్మాల్ కాదు.
సోడాతో కలుపుకొని తాగండి, ఎందుకంటే తొందరగా ఎక్కుతుంది, సో దట్ ఎక్కువ తాగము. రెండవది, ఎప్పుడు కూడా టైం పెట్టుకోండి. నేను ఫలాని పార్టీకి వెళ్తే 40 నిమిషాలు మాత్రమే నేను ఉండాలి, కొంచెం లేటుగా పోండి, తొందరగా వచ్చేసేయండి. దీనివల్ల ఏమవుతుంది, మనము ఎక్కువ ఆల్కహాల్ తాగము. తర్వాత ఎక్సర్సైజ్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళకి పొద్దునే లేవాలి. బాగా తాగితే పొద్దున్న లేవలేము, సో ఆటోమేటిక్లీ మీకు ఒక చెక్ ఉంటుంది మైండ్లో. అదేవిధంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ఒక రకమైన ఎండార్ఫిన్స్ బాడీలో రిలీజ్ అయ్యి స్మోకింగ్ని తగ్గిస్తాయి అని ఎన్నో మన శాస్త్రీయ పద్ధతులు చెప్తున్నాయి. రీసెర్చ్ స్టడీస్ ఆర్ సేయింగ్ దట్. సో యువర్ ఎక్సర్సైజ్ automatically reduces your alcohol, automatically reduces your smoking and also the drug habit in many countries. కాబట్టి రోజుకి అట్లీస్ట్ 30-45 నిమిషాలు, వారానికి 4-5 టైమ్స్ ఏదో ఒక టైంలో ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎక్సర్సైజ్ వల్ల వచ్చే వేరే బెనిఫిట్స్ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, వాటిని కూడా మనం తీసుకుందాం. రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ డయట్, ముఖ్యంగా ఆల్కహాల్ని వదిలిన వాళ్ళు తప్పకుండా ఒక 15-20 నిమిషాలు ప్రతిరోజు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. మెడిటేషన్ మీనింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ అవేర్నెస్ ఆఫ్ థాట్. అంతేగాని ఏదో దేవుడు దెయ్యం వస్తుందని కాదు. అంటే మనం కళ్ళు మూసుకొని కామ్గా కూర్చున్నప్పుడు కామ్గా తయారైన మన మెదడు ఎక్కువగా ఈజీగా ఆలోచించగలదు. చిన్న ప్రాబ్లం కూడా ఎన్నో రకాల సొల్యూషన్ని చెప్పగలదు. అది మనకు వ్యసనాన్ని నుంచి బయటపడడానికి చాలా ఉపయోగపడే వస్తువు. కాబట్టి కొద్దిగా ఆహార ప్రక్రియ, వ్యాయామ క్రియ, మానసికంగా సంతులితంగా ఉండడానికి కొద్దిపాటి మెడిటేషన్, ధ్యానం చేయండి. తప్పకుండా మనం మనల్ని రక్షించుకోవచ్చు, మన తోటి ఉండే వాళ్ళని కూడా రక్షించవచ్చు. మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు, ఈ వ్యసనాలన్నీ కూడా అటు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ సంబంధాల పరంగా, చివరకు సామాజికంగా కూడా అనేక దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. ఈ వ్యసనాలకు బానిసలుగా మారకముందే మేల్కొని జాగ్రత్త పడడం ఉత్తమం. ఒకవేళ ఈ వ్యసనాలు మరీ విషమించినా సరే ప్రస్తుతం దానికి వైద్యం అందుబాటులో ఉంది. అయితే ఈ వ్యసనాలకు దూరంగా ఉండడమే అన్నిటికన్నా ఉత్తమం. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా మనిషిని గుల్ల చేసి జీవితాన్ని నరకప్రాయంగా మార్చే మత్తు వ్యసనాలకు ఎలా వీడ్కోలు పలకాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యలు ఈ రోజే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ETV2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.